బీసీ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద నెట్టేందుకు సిద్ధమైంది. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హడావిడి చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అక్కడే లాబియింగ్, ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి అక్కడే లాబియింగ్, ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై చర్చ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పంపిన 2 బీసీ బిల్లులు కేంద్రం వద్ద, ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయాన్ని మంత్రివర్గం చర్చించింది. కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, 50% పరిమితిని తొలగించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని న్యాయ నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం గతంలో సుప్రీంకోర్టులో వీగిపోయిన వివిధ రాష్ట్రాల కేసులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్లు సమాచారం. నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు తర్జనమర్జన పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుంటూ మన చేతిలో ఉన్నంత వరకు చేశామని, కేంద్రం అడ్డుకుంటే మనమేం చేస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించి పంపిన 2 బీసీ బిల్లులు కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని, ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉంది కాబట్టి రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదనే పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసిందే. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హల్చల్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లాలని మంత్రివర్గ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ 3 రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఇండియా కూటమి మద్దతు కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది. చట్టపరంగా రిజర్వేషన్ల అమలు సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్టు తెలిసిందే. సీఎం సూచనను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. బీసీలకు ఇంతకాలం ఆశపెట్టి తీరా ఎన్నికల వేళ పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని వారు హెచ్చరించినట్లు సమాచారం. 42% రిజర్వేషన్ల అంశం కొలికి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకుందామని సూచించినట్టు తెలిసిందే. ఇప్పటికే ఎరువుల కొరత, పునరావాస కరువు తదితర కారణాలతో రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావంతో ఉన్నారని, దీనికి తోడు బీసీ రిజర్వేషన్లు లేకుండా మొండి చేయితో వెళ్తే నష్టపోతామని, క్షేత్రస్థాయిలో పరాభవం తప్పదని పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించినట్టు తెలిసిందే. మంత్రుల సూచనలతో ఏకీభవించిన సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు కొలికి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్దామని, అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేద్దామనే ఏకాభిప్రాయానికి మంత్రివర్గం వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. సెక్రటేరియట్ సాక్షిగా సిపిఆర్ఓ మల్సూర్ బీసీ మంత్రులను అవమానించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన ఎజెండాగా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించాలని బీసీ మంత్రులకు సూచించారు. దీంతో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, కొండా సురేఖ కలిసి మంత్రి వాకటి శ్రీహరి ఛాంబర్లో కూర్చున్నారు. మీడియాకు వెల్లడించాల్సిన అంశాలను వీరికి సిపిఆర్ఓ మల్సూర్ బ్రీఫింగ్ చేయాల్సి ఉంది. అయితే సిపిఆర్ఓ మాత్రం బీసీ మంత్రులే కదా అని సమావేశం ముగిసిన వెంటనే తన బాధ్యతను వేరొకరికి అప్పగించి వెళ్లిపోయినట్లు బీసీ మంత్రులు గుర్తించారు.
ఆయన కోసం దాదాపు 50 నిమిషాల పాటు ఎదురు చూసిన మంత్రులు ఓపిక నశించి మీడియా సమావేశాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే.